స్కూల్కి సెలవు. అమ్మా నాన్న ఆఫీసులకు వెళ్ళిపోయారు. 10 ఏళ్ల పాప సహస్ర ఇంట్లో ఒక్కతే ఉంది. కూతురు ఒంటరిగా ఉంది కదా అని 12:30 సమయంలో తండ్రి ఇంటికొచ్చాడు. వచ్చి చూసేసరికి మంచం మీద 3 కత్తిపోట్లతో నెత్తుటి మడుగులో పడి ఉంది కూతురు సహస్ర. ఎంత అన్యాయం, ఎంత ఘోరం! అసలు ఆమెను చంపిందెవరు? ఇది దొంగతనమా, కలహాల, కక్షల, మరేదైనా ఘోరమా? దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. బాలికపై లైంగిక దాడికి యువకుడు ప్రయత్నించినట్టుగా తెలుస్తోంది. ఎదురు తిరిగిన బాలికను పొడిచి చంపేసినట్టుగా గుర్తించారు. బాలిక ఒంటిపై పలు చోట్ల కత్తిపోట్లున్నాయి. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో బాలిక హత్య జరిగింది. సీసీ కెమెరాలో ఆ యువకుడి కదలికలకు సంబంధించిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. బంధువులపైనే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బోయిన్పల్లి కేవీలో 6వ తరగతి చదువుతోంది బాలిక. ఎవరి మీద అని చెప్పాలి సార్? నేను మార్నింగ్ వెళ్తాను, ఈవినింగ్ వస్తాను. నేను ఎవరి మీద అని చెప్పాలి? చెప్పండి, మీరే చెప్పండి. ఎవరితో గొడవలేవు, కానీ ఎంక్వైరీ మాత్రం జరగాలి. ఎట్లా జరగాలంటే ఎట్లా జరుగుతుంది? ఏడ సేఫ్టీ ఉంది? ఎక్కడ సేఫ్టీ ఉంది చెప్పండి? ఏం చేశారనుకోవాలి? దేనికోసం చేసారనుకోవాలి? దేనికోసం? స్కూల్ లేదు మేడం, స్కూల్ లేదు. కేవీ స్కూల్లో హాలిడేస్ ఇచ్చారంటారు. ఒలింపిక్స్ జరుగుతున్నాయని హాలిడేస్ ఇచ్చారు. బాబా ఇంటి దగ్గర బాబు ఓనంటే కూడా దొబ్బి పెట్టారు. బాబు ఉంటే బాబుని కూడా చంపేటోళ్ళేమో. అసలు దేనికి చేశారో తెలియాలి. దేనికి చేశారు మేడం? 4 years నుంచి ఇద్దరే ఉంటారు మేడం. ఒక్కరు కాకపోతే ఒక్కరు ఉంటారు. 4 years నుంచి ఉంటారు. నేను వెళ్ళింది 9 o'clock ఇంటి నుంచి బయలుదేరాను. 12:30 వాళ్ళ డాడీ వచ్చిండు చూద్దామని. అప్పటికే ఇంత ఘోరం జరిగిపోద్దాం. ఎందుకోసం జరిగింది? ఏం తీశారు? ఏముంది? మరి ఇంకేసేమన్నా తీసుకోదామని వచ్చారేమో, పాప చూసి చెప్తుందని కూడా అలా చేశారేమో అని నేను అనుకుంటున్నా స్ట్రాంగ్గా. ఇంట్లో ఏమన్నా తీసుకోవదామని వచ్చి కూడా నా పిల్లని ఏం చేసినట్టు కనిపించట్లేదు కదా. మరి పోలీసులే నిర్ధారణ చేయాలి. ఇంకేసి రేపు కానీ అలాంటివి జరిగితే దాన్ని బట్టి అంచనా వేయాలి. లేదు అంటే ఇంట్లోకి ఏమైనా తీసుకుపోయడానికి వచ్చి చూస్తే కూడా చెప్తుంది అనేసి కూడా అలా చేశారు. కుకట్పల్లిలో దారుణ హత్య జరిగింది. ఒంటరిగా ఉన్న 10 ఏళ్ల బాలికను దుండగుడు దారుణంగా హత్య చేశాడు. అదే సమయంలో బాలిక తల్లిదండ్రులు పని కోసం బయటకు వెళ్లారు. ఇదే అదనుగా సహస్రని హత్య చేశాడు. మధ్యాహ్నం ఇంటికొచ్చిన తండ్రి బాలిక హత్య గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం ద్వారా ఆధారాల్ని సేకరిస్తున్నారు. మధ్యాహ్నం 1:10 మా కుకట్పల్లి పోలీస్ స్టేషన్కి ఒక డయల్ 100 సమాచారం వచ్చింది. దాని ప్రకారం ఒక 10 సంవత్సరాల పాప ఇంట్లో చనిపోయి కనిపించిందని ఆ సమాచారం యొక్క సారాంశం. వచ్చి చూడగా ఆ పాప 10 years ఏజ్ అండ్ 6th class చదువుతూ ఉంది. సో వాళ్ళ ఇంట్లోనే మంచం మీద పడి ఉంది. సో ఒంటిపై కత్తిపోట్లు ఉన్నాయి. సో ఇప్పుడు ఆ బాడీ చూసాము. తల్లిదండ్రులు చెప్పే వెర్షన్ ఏంటంటే వాళ్ళు 9 o'clockకి ఇద్దరు కూడా జాబ్స్కి వెళ్ళిపోయినారు. వాళ్ళు మళ్ళీ తండ్రి 12:30కి అట్లా బాబుకి బాక్స్ పంపాలని వచ్చి చూడగా పాప శవం బెడ్ మీద కనిపించిందని చెప్తా ఉన్నాడు. సో బాడీని ఇప్పుడు పిఎంఈకి పంపిస్తూ ఉన్నాము. క్రూజ్ టీమ్ అండ్ మిగతా వాళ్ళు కూడా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. సో పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక మిగతా విషయాలు తెలియజేస్తాం. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ప్రణీత అక్కడి నుంచి ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, క్లూస్ టీమ్స్, డాగ్ స్క్వాడ్ తనిఖీలు పూర్తయ్యాయా? పోలీసులు ఏమంటున్నారు? సీసీటీవీ ఫుటేజ్ కీలకం కాబోతోంది. సో తెలిసిన వ్యక్తి చేసే పనిగా అనుమానిస్తున్నారు అని చెప్పేసి అని అంటున్నారు పోలీసులు. ఏం జరుగుతోంది? ఏం చెప్తున్నారు పోలీసులు? ఎక్కడైతే ఎగ్జాక్ట్ మర్డర్ జరిగిందో ఆ ప్లేస్లో మనం ఉన్నాము. సో ఇదే 3 floors పైన ఉన్నటువంటి పెంట్ హౌస్లో వీళ్ళు నివసిస్తున్నారు, వీళ్ళ మదర్ అండ్ ఫాదర్. సో లోపల పాప ఒక్కటే ఉన్నటువంటి క్రమంలో
దుండగుడు వచ్చారా లేదంటే ఇద్దరు ముగ్గురు ఉన్నారా అనేటువంటిది కూడా చూడాల్సింది. సో పాప ఒకటే ఉన్నటువంటి క్రమంలో లోపలికి వచ్చి ఆమె మీద ఏమన్నా అసాల్ట్ చేశారా లేదంటే నేరుగా ఇక్కడ ఏమన్నా దోచుకునేందుకు వచ్చారా, ఆ దోచుకునే క్రమంలోనే పాప ఎవరికైనా చెప్తుందనేటువంటి క్రమంలో ఆమె పైన కత్తితో దాడి చేశారా అనేటువంటిది కూడా తెలియాల్సి ఉంది. కాసేపు క్రితమే వాళ్ళ మదర్ మాట్లాడుతూ అమ్మాయి మీద ఎలాంటి రేప్ అసాల్ట్ జరిగినట్లు తమకు కనిపించడం లేదు, ఎవరో ఇంట్లో సొత్తు కాజేయడానికి వచ్చి ఆ తర్వాత అది అమ్మాయి చూసింది కాబట్టి ఎవరికైనా చెప్తుందనేటువంటి క్రమంలోనే ఆమె మీద కత్తితో దాడి చేసినట్లు తమకు అనిపిస్తుంది అనేటువంటి స్టేట్మెంట్ కూడా వాళ్ళ తల్లి కాసేపు క్రితమే మీడియాతో మాట్లాడినటువంటి సందర్భం చూసాం. అయితే ఇప్పటికీ కూడా స్టిల్ మిస్టీరియస్గానే ఉంది. ఎందుకంటే 6th క్లాస్ చదివేటువంటి పాప పైన ఇంత అఘాయిత్యానికి పాల్పడేటువంటి అవసరం ఎవరికి ఉంటుంది అనేటువంటి దానిపైన ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సో ఇక్కడ 2 సీసీ కెమెరాస్ ఉన్నప్పటికీ రెయిన్ కారణంగా అవంతా కూడా కంప్లీట్గా బ్లర్ ఉన్నాయి. ఎవరైనా వ్యక్తులు ఎంట్రీ అయితే కనుక ఖచ్చితంగా సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు అలాంటి కోణం ఏది కూడా కనిపించడం లేదు అంటూ కూడా పోలీసులు చెప్పినటువంటి వర్షన్. మరోవైపు సరౌండింగ్స్లో ఉన్నటువంటి ఫుటేజెస్ సైతం పోలీసులు పరిశీలిస్తున్నారు. అనుమానాస్పదంగా సింగిల్గా వచ్చినటువంటి వ్యక్తులు కానీ లేదా ఇద్దరు ముగ్గురుగా వచ్చినటువంటి వ్యక్తులు కానీ ఎవరైనా ఉన్నారా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సో ఇప్పుడు మనం చూసినటువంటి విజువల్స్ ఎగ్జాక్ట్లీ ఎక్కడైతే మర్డర్ జరిగిందో పెంట్ హౌస్లో ఉన్నటువంటి సింగిల్ బెడ్రూమ్ లాగా ఉంటుంది ఈ ఇల్లు. సో మెయిన్ హాల్లోనే మొత్తం ఇన్సిడెంట్ జరిగినట్టు తెలుస్తుంది. సో అక్కడ లోపల ఉన్నటువంటి క్లూస్ టీమ్స్ మొత్తం ఫింగర్ ప్రింట్స్ని అంతా కూడా సేకరిస్తున్నారు. అటు క్లూస్ టీమ్ ఇన్సిడెంట్ జరిగినటువంటి వెంటనే డాగ్ స్క్వాడ్తో పాటు క్లూస్ టీమ్ అధికారులు ఇక్కడికి చేరుకొని మొత్తం ఈ సైంటిఫిక్ ఎవిడెన్స్ని పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ఓల్డ్ అఫెండర్స్ ఫింగర్ ప్రింట్స్ ఏమైనా ఇందులో మ్యాచ్ అవుతాయా అనేటువంటి క్రమంలో ఈ ఫింగర్ ప్రింట్స్ని అంతా కూడా అధికారులు సేకరిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పటి వరకు లభించినటువంటి సమాచారం ఆధారంగా ఎవరో తెలిసినటువంటి వ్యక్తే ఈ ఘటనకు పాల్పడి ఉంటారు అనేటువంటిది అయితే ఎస్టాబ్లిష్ అవుతుంది. ఎందుకంటే ఈ స్థాయిలో చిన్నారి ఒంటరిగా ఉంటుంది అని తెలిసినటువంటి వాళ్ళు అండ్ సేమ్ టైం ఇంత పైకి వచ్చి ఇక్కడ ఈ 3 floors పైన ఉన్నటువంటి అపార్ట్మెంట్కి లిఫ్ట్ కూడా లేదు, ఇంత స్టెప్స్ ఎక్కి పైకి వచ్చి పెంట్ హౌస్లో ఉన్నటువంటి అమ్మాయి పైన అసాల్ట్కి పాల్పడ్డారు అంటే ఖచ్చితంగా ఎవరో సమీప వ్యక్తులు చేసి ఉంటారు అనేటువంటి అనుమానాన్ని అయితే పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. కాసేపు క్రితమే బాలిక మృతదేహాన్ని పోస్ట్మార్టంకి తరలించారు. సో పిఎంఈ కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మాయి మీద లైంగిక దాడి ఏమన్నా జరిగిందా అనేటువంటిది కూడా ఎస్టాబ్లిష్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పటి వరకు అయితే పోస్ట్మార్టం నిమిత్తం బాలిక మృతదేహాన్ని తరలించారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ స్టేట్మెంట్స్ని కూడా ఆల్రెడీ పోలీసులు తీసుకుంటున్నారు. అండ్ ఇక్కడ ఈ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి రిమైనింగ్ స్థానికులు ఎవరైతే ఉంటారో వారిని కూడా పోలీసులు కొన్ని వివరాలు అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి. ముందుగా చూసింది తండ్రే కదా, బాలిక తండ్రే కదా ముందుగా చూసింది. అతను మాట్లాడలేదా పోలీసులతో కానీ మీడియాతో కానీ ఏం జరిగిందని? తల్లి రెస్పాండ్ అయ్యారు, తండ్రి మాట్లాడారా? సో వాళ్ళ తండ్రి ఇంకా ఇప్పటికీ కూడా మాట్లాడినటువంటి పరిస్థితిలో ఉన్నారు. కేవలం వాళ్ళ తల్లి మాత్రమే తనకున్నటువంటి అనుమానాలను ఆల్రెడీ ఆమె వ్యక్తం చేసింది. సో దోచుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళే ఈ తరహాలో చేసి ఉంటారనేటువంటిది ఆమె చెప్పినటువంటి వర్షన్. సో తండ్రి ఇంకా మీడియాతో అయితే మాట్లాడలేదు. పోలీసులు కంప్లీట్గా తననే ఫస్ట్ చూసినటువంటి ఐ విట్నెస్గా ఫస్ట్ చూసినటువంటి వ్యక్తిగా ఉన్నారు కాబట్టి ప్రజెంట్ అతన్ని పోలీసులు అక్కడ హాస్పిటల్ వద్దకి పోస్ట్మార్టం ప్రాసెస్ ఉంటుంది కాబట్టి హాస్పిటల్ వద్దకి అతను పోలీసులు తీసుకెళ్లారు. కేవలం వాళ్ళ మదర్తో పాటు కొంతమంది బంధువులు మాత్రమే ఇక్కడ ఉన్నారు. అండ్ అమ్మాయికి ఒక బ్రదర్ కూడా ఉన్నారు. సో ఆ బ్రదర్ని కూడా పోలీసులు తమ షెల్టర్లోకి తీసుకున్నారు. సో ప్రజెంట్ అక్కడ హాస్పిటల్ దగ్గరికి అయితే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కొంతమందిని వీళ్ళు అమ్మాయి ఫాదర్తో పాటు కొంతమంది బంధువులను అయితే అక్కడికి తీసుకెళ్లారు. వన్స్ పిఎంఈ కంప్లీట్ అయితేనే ఈ కేసులో ఫర్దర్గా ఫిజికల్ అసాల్ట్ జరిగిందా లేదా అనేటువంటి తెలిసే అవకాశం ఉంటుంది. ఓకే, తల్లి ఎవరి మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారా? వాళ్ళకి ఎవరితో అయినా కలహాలు ఉన్నాయా, లేకపోతే కుటుంబ కలహాలు కానీ లేకపోతే నైబర్స్తో అలాంటి కక్షలు ఏమైనా గొడవలు గోష్ఠి అలాంటివి ఏమైనా ఉన్నాయా? వాటి గురించి ఏమైనా అనుమానం వ్యక్తం చేస్తున్నారా తల్లి? సో దాని గురించి ప్రశ్నించేప్పుడు మాత్రం తమకి ఎవరితోనూ విభేదాలు లేవు, ఎలాంటి గొడవలు ఎవరితో కూడా లేవు, ఇక్కడికి ఎవరు వచ్చారనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ఈ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి మిగతా వాళ్ళకి తెలుసు కాబట్టి ఒకసారి మీరు వారిని ప్రశ్నించండి అంటూ కూడా ఆమె ఇక్కడ ఉన్నటువంటి స్థానికులపైన కాస్త ఆగ్రహం కూడా వ్యక్తం చేసినటువంటి బయటిని కూడా కాసేపు క్రితమే చూసాము. సో ఎగ్జాక్ట్లీ ఈమె బయటికి వెళ్ళిపోయినటువంటి టైంలో ఇన్సిడెంట్ అయింది కాబట్టి ఆ టైంలో ఎవరైనా సస్పీషియస్గా వ్యక్తి కనిపించినా ఇక్కడ అడిగేటువంటి వారు కూడా ఎవరు లేనట్టుగా మనకి ఇక్కడ సిచ్యువేషన్ కనిపిస్తుంది.
ఎందుకంటే ఒకసారి ఇటు సైడ్ మనం టువర్డ్స్ అపార్ట్మెంట్ ఎంట్రన్స్ వైపు చూస్తే కనుక కంప్లీట్ గేట్ నుండి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి కింద గేట్ ఏదైతే కనిపిస్తుందో ఆ గేట్ నుండి లోపలికి వచ్చిన తర్వాత నేరుగా ఇటు సైడ్ ఈ వాల్కి పక్కనే మనకి స్టెప్స్ కనిపిస్తాయి. సో ఆ స్టెప్స్ పైన నుండి నేరుగా పైకి వస్తే ఇక్కడ ఉన్నటువంటి మిగతా వారికి కూడా ఎవరు వచ్చారు అనేటువంటిది తెలిసేటువంటి ఆస్కారం లేదు. ఒకవేళ వచ్చినటువంటి నిందితుడు అమ్మాయి పైన కత్తితో ఈ తరహాలో దాడి చేస్తుంటే ఖచ్చితంగా అమ్మాయి అరుపులైనా సరే వినిపించి ఎవరైనా సరే పైకి వచ్చేటువంటి ఆస్కారం ఉండింది. కానీ ఆ టైంలో అమ్మాయి అరిచిందా లేదంటే అరుపులు విన్నా సరే ఎవరు రాలేదా అనేటువంటిది కూడా ఇప్పుడు కీలకంగా మారనుంది. సో ఒకసారి నెక్స్ట్ ఫర్దర్గా కింద ఉన్నటువంటి వారితో కూడా ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేస్తాను. సో వాళ్ళ నుండి అయినా సరే మనకు క్లూస్ లభిస్తాయేమో చూడాల్సింది. సత్య. ఆల్ రైట్ ప్రణీత. సో పాపపై లైంగిక దాడి జరిగింది లేనిది ఇంకా నిర్ధారణ కాలేదు. పోస్ట్మార్టం పూర్తయిన తర్వాత ప్రాథమికంగా వచ్చే రిపోర్ట్ని బేస్ చేసుకుని ఆ విషయం మీద క్లారిటీ వస్తుంది. ఒంటి నిండా కత్తి ఘాట్లు అయితే ఉన్నాయని పోలీసులు చెప్తున్నారు. తండ్రి ముందుగా మధ్యాహ్నం పాప ఒక్కతే ఉందని ఇంటికి ఒకసారి వచ్చాడు. 12:30కి వచ్చి చూడంగానే అచేతనంగా పడి ఉంది. సో ఈ నేపథ్యంలో ఇమీడియట్గా పోలీసుకి ఇన్ఫామ్ చేస్తే పోలీసులు వచ్చి చూశారు. అప్పటికే పాప చనిపోయి ఉన్నట్టుగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు. సో పోస్ట్మార్టం నివేదిక వచ్చిన తర్వాత అలాగే అక్కడున్న టెక్నికల్ ఎవిడెన్సెస్ని బేస్ చేసుకుని పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. సో పోలీసులకు ఇనీషియల్గా అనుమానం ఉంది, తెలిసిన వారి పని ఉంటుందన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్స్ అక్కడికి చేరుకుని ఫింగర్ ప్రింట్స్ ఇతరత్ర టెక్నికల్ ఎవిడెన్సెస్ని కలెక్ట్ చేస్తున్న దృశ్యాలను చూస్తున్నారు.